భువనగిరిలోని నరేష్ అదృశ్యం కేసు మొత్తానికి విషాదంగా ముగిసింది. మే 16న భర్త అదృశ్యమయ్యాడని బాధతో ఆత్మహత్య చేసుకున్న స్వాతి కేసు కీలక మలుపు తిరుగుతూ చివరికి నరేష్ అదృశ్యం కాలేదని స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి, ఆమె సోదరుడు, బాబాయిలు కలిసి హత్య చేసి లింగరాజుపల్లిలోని వారి పొలంలో దహనం చేసినట్లు తేలింది. నరేష్ అదృశ్యం కేసులో స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ప్రవర్తనపై అనుమానం వచ్చి పోలీసులు విచారించడంతో అసలు విషయం బయటపడింది. శ్రీనివాసరెడ్డిని విచారించిన అనంతరం లింగరాజుపల్లిలోని పొలం నుంచి పోలీసులు నరేష్ మృతదేహాన్ని వెలికితీశారు. అంబోజు నరేష్ 3 నెలల క్రితం స్వాతి అనే అమ్మాయిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ వివాహం స్వాతి తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టం లేదు. చివరకు పెళ్లిని అంగీకరిస్తున్నట్లు చెప్పి స్వాతి నరేష్లను మే నెల మొదటి వారంలో ముంబై నుంచి రప్పించారు. స్వాతి పుట్టింటికి చేరగానే నరేష్ అదృశ్యమయ్యాడు. అదృశ్యమైన నరేష్ ఆచూకీ తెలియకపోవడంతో స్వాతి ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురును స్వాతి అత్తమామలు భర్త నరేష్ వరకట్నం కోసం వేధించడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. తమ కుమారుడి అదృశ్యం వెనుక స్వాతి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని నరేష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ వేగవంతం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దర్యాప్తు చేసి మిస్టరీని ఛేదించింది.